మాగుంట లేఅవుట్ లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 1947 దాబాలో కొన్ని రోజులుగా వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు వ్యభిచార గృహం నడుపుతున్న శ్రీకాంత్, సాజిద్, శ్రావణ్ అనే ముగ్గురితో పాటు శ్రీకాకుళం నుంచి ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని, యువతిని హోమ్ కి పంపుతున్నట్లు దర్గామిట్ట స్టేషన్ సిఐ కళ్యాణరాజు తెలిపారు. చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇండియన్ పక్కన మిషన్ బంద్ చేస్తున్నారు. అది ప్రెస్ నోట్ శ్రీను నువ్వు కూడా తీసుకుంటా. క్లియర్ అంటే వాళ్ళని పంపించేసి నోట్ చెప్తారు. నెల్లూరు జిల్లా దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాగుంట లేఅవుట్లోని 1947 అనే ఒక డాబా ఉంది. ఆ డాబా పైన ఒక 3 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. దీన్ని మామిళ్ళ శ్రీకాంత్, షేక్ సాజిద్, నెల్లూరు శ్రావణ్ అనే ఒక 3 వ్యక్తులు ఆ గెస్ట్ రూమ్స్ని లీజుకు తీసుకొని బయట నుంచి లేడీస్ని తీసుకొస్తూ గత కొన్ని రోజులుగా అక్కడ ప్రాస్టిట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం మీద మాకు రాబడిన సమాచారం మీద ఈరోజు నేను, మా ఎస్ఐ గారు, మా స్టాఫ్, క్రైమ్ స్టాఫ్ అందరం కూడా ఈ సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సదరు 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. అలాగే ఎవరైతే బాధితురాలు ఉందో శ్రీకాకుళం నుంచి ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి బాధితురాలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేశాము. ముద్దాయిలు 3 కూడా రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తాము. అలాగే ఎవరైతే బాధితురాలు ఉన్నారో లేడీ ఆమెని హోమ్కి పంపిస్తున్నాము. ప్రజలందరికీ ఈ సందర్భంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి సమాచారాలు, సోషల్ ఈవిల్స్, గృహాల మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ప్రజలందరూ కూడా బాధ్యతగా ఇలాంటి వ్యభిచారం కానీ, గ్యాంబ్లింగ్ కానీ, గాంజాకు సంబంధించిన సమాచారం ఏదైనా మాకు ఇమీడియట్గా సమాచారం ఇచ్చినట్లయితే అటు వ్యక్తుల మీద చట్ట ప్రకారంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళ మీద ఎలాంటి కేసులు లేవండి, వీళ్ళు ఫ్రెష్గానే ఉన్నారు. వెరిఫై చేసాము, ఏం లేవు. బయట నుంచి తీసుకొస్తున్నాను, లోకల్ వాళ్ళు కాదు, బయట నుంచి తీసుకొస్తున్నాను.